श्रीगुरुभ्यो नमः। नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः। नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मताम्। अर्चनकाले रूपगता, संस्तुतिकाले शब्दगता, चिन्तनकाले प्राणगता, तत्त्वविचारे सर्वगता। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। ओम ऐं ह्रीं श्रीं श्रीमात्रे 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 नमः। శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర అధ్యయన కార్యక్రమంలో భాగంగా ఇవాళ 27వ శ్లోకంలో ఉన్న విశేషాలు తెలుసుకుందాం. ఇందులో శ్లోక పర్వార్థం ఒక నామం, ద్వితీయార్థం ఒక నామం. అంటే 27వ శ్లోకంలో 2 నామాలు ఉన్నాయి. 2 నామాలు 2 మంత్ర విశేషాలు. కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత. కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత ఒకటే నామం. కిరిచక్ర రథారూఢ ప్రథమ పాదం, దండనాథ పురస్కృత ద్వితీయ పాదం, 2 పాదాలు కలిపి ఒక నామం. కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత. ద్వితీయార్థం జ్వాలామాలినికాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా. జ్వాలామాలినికాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా ఇంతకుముందు మనం తెలుసుకున్నాం. అలాగే మరోసారి జ్ఞాపకం చేసుకుందాం. అమ్మవారి నామాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా మధ్యలో ఆపకూడదు. ఒక పాదం ఎందుకు కదా, 8 అక్షరాలు అయిపోయాయి కదా అని ఆపకూడదు. 16 అక్షరాలు ఒక నామం. ఆ సంప్రదాయాన్ని మనం పాటించాలి. అర్థం చెప్పినప్పుడు, అర్థ వ్యాఖ్యానంలో అర్థం వివరించుకునేటప్పుడు అవగాహన కోసం పదాలు ఒక్కొక్కటి విడిగా చెప్తూ అర్థం తెలుసుకోవచ్చు. కానీ నామం చెప్పేటప్పుడు 16 అక్షరాలు ఒక నామంగానే. కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత ప్రథమం. జ్వాలామాలినికాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా ద్వితీయ. ద్విపదీ అయం శ్లోక. ఇదానీం విశేషార్థः. కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత. కిరి చక్ర రథ ఆరూఢ దండనాథ పురస్కృత. కిరి కిటి 2 కూడా వరాహం అనే పదానికి పర్యాయ పదాలు. వరాహం అద్భుతంగా ఘూంకరిస్తుంటుంది. అలాంటి ధ్వని వస్తుందిట. అమ్మవారు సేవించడానికి వచ్చినటువంటి శక్తి స్వరూప రథాల మీద వస్తున్నారు. ఆ రథచక్రాలు ఆ ధ్వనితో వస్తున్నాయి. ఆ రథచక్రాలు పెడుతూ ఉంటే ముందుకి ఆ ధ్వని వరాహం యొక్క భీకర నాదంలా ఉంది, ఘూంకారంలా ఉంది. కిరిచక్ర అలా చెప్పుకోవచ్చు. ఇంకో అర్థం ఏంటంటే, వరాహ అంటే శ్రేష్టవాచకం. కవిర్ వరాహ ఇవ కవి వరాహ అలంకార శాస్త్రంలో చెప్తుంటారు. కవి వరాహ ఇవ కవిర్వరాహ. కవి వరాహ ఇవ కవి వరాహ. కవి శ్రేష్ఠుడుగా ఉన్నాడు. వరాహత్వం నామ శ్రేష్టత్వం. కవులలో శ్రేష్ఠుడుగా కవిర్వరాహ, కవి వరాహ అంటారు. అంచేత ఇక్కడ మనం ఈ అర్థం చెప్పుకుంటే సమంజసంగా ఉంటుంది. కిరిచక్ర శ్రేష్టములైన చక్రములతో కూడిన రథమునందు ఆరూఢ ఎక్కినటువంటి దండనాథ పురస్కృత దండనాయకుల చేత ఆవరించబడి ఉన్నారు.
కొన్ని సైన్యాలకు ప్రత్యేక నాయకులు ఉంటారు. మొత్తం సైన్యానికి అధ్యక్షుడైతే సర్వ సైన్యాధ్యక్ష అంటారు. కొంత విభాగానికి అధిపతి సేనాపతి అంటారు. దండనాథులు 10 సేనలకు అధినాయకులు. అంటే 10 మంది సేనాపతులపై ఒక పర్యవేక్షకుడు ఉంటాడు, అతను దండనాథుడు అంటారు. దండనాయక, దండనాథ. అలాంటి దండనాథులు ఏం చేస్తున్నారు? శ్రేష్టములైన చక్రములు ఎరిగిన రథాలపై ఎక్కి వస్తున్నారు అమ్మవారు సేవించడానికి. అది ఈ నామం యొక్క విశేషం. కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత. పూర్ణంగా ఇంతకుముందు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. కిరి అంటే వరాహం అని అర్థం ఉంది. వరాహం అంటే శ్రేష్టవాచకంగా చెప్పాలి. కిరిచక్ర శ్రేష్టములైన చక్రములతో కూడిన రథములపై ఆరూఢ ఎక్కినటువంటి దండనాథ నాయకుల చేత పురస్కృత ఆవరించబడి ఉన్నారు. అంటే దండనాథులందరూ కూడా అద్భుతమైన రథాల మీద ఎక్కి అమ్మవారు సేవించడానికి వచ్చారు. ఉత్తరార్థంలో ఏం చెప్పారు? జ్వాలా మాలినిక క్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా. జ్వాల మాలినిక క్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా. జ్వాలా మాలినిక అంటే జ్వాలల యొక్క వరుసలు. ఒక జ్వాల వెంట ఒక జ్వాల, తరంగాల వెంట తరంగాలు, కెరటాలు వెంట కెరటాలు వస్తుంటే నిరంతరం ఎలా ఉంటుందో జ్వాలలు ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయట. అలాంటి జ్వాలా మాలికల చేత, జ్వాలా మాలల చేత ఆక్షిప్త ఆవరించబడినటువంటి వాటితో కూడినటువంటి వహ్ని ప్రాకార మధ్యగా, వహ్ని ప్రాకారం మధ్యలో ఉన్నారు అమ్మవారు. మణిద్వీప వర్ణంలో దేవి భాగవతంలో చెప్తారు. కాంస్య ప్రాకారం, సువర్ణ ప్రాకారం, అలాగే రజత ప్రాకారం, ఇలాంటివి నవరత్నాల ప్రాకారాలు ఉంటాయి. ఆ ప్రాకారాల మధ్యలో అమ్మవారిని సేవించడానికి వెళ్ళేవాడు వస్తుంటారు. చివర వహ్ని ప్రాకారం ఉంటుంది. అగ్ని జ్వాలే ఒక ప్రాకారం. ఆ వహ్ని ప్రాకారం చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ అంటే ఇంగ్లీష్లో. ఆ వహ్ని ప్రాకారం మధ్య భాగంలో అమ్మవారు అత్యద్భుతమైనటువంటి వెలుగులతో వెలుగుతూ ఉంటుంటారు. అది ఇక్కడ అర్థం. జ్వాలామాలినిక ఆక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా. జ్వాలామాలల చేత ఆవరించబడినటువంటి వహ్ని ప్రాకార, అగ్నిహోత్రుడే ఒక ప్రాకారంగా కలిగినటువంటి ఆ ప్రాకారం మధ్యలో ఉన్నారు కనుక అమ్మవారిని జ్వాలామాలినిక క్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా అంటారు. అది విశేషం. ఇది 27 శ్లోకంలో విశేషం. మళ్ళీ 2 నామాలు ఒకసారి స్మరిద్దాం. కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత జ్వాలామాలినిక క్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా. పునర్మిలామः ఆగామి కార్యక్రమే. సర్వేభ్యः శ్రీ లలితాపరాభట్టారికాయాः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.